హలో అండి, ఈరోజు వచ్చేసి మా లంచ్లోకి చికెన్ కర్రీ వండానండి. పొద్దున్నుంచి ఒకటే వాన్ కదండి, అందుకని చెప్పి చికెన్ కర్రీ వండుతున్నాను. ఎలా వండానన్నది చూపిస్తాను రండి. ఇది వచ్చేసి లైట్ గ్రేవీ అండి, అంటే అంటీగురు అంటారు కదా, అలా వండానమాట. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టి అందులోకి 2 స్పూన్లు అయితే వేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా అందులోకి వేసేసానండి. ఉల్లిపాయల్లోకి మాంసం అయితే అందులోకి గల్లుప్పు కొంచెం వేసేసి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోతుందండి. చూసారు కదా, చాలా వాటర్ అయితే బయటకు వచ్చిందనమాట. దీనిలోకి వచ్చేసి పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను, ఘాటుగా ఉంటుందని. కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ ఏం పోయలేదండి, నేను సిమ్లో పెట్టేసాను. అలాగే సిమ్లో వదిలేసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ. నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.